వెల్కమ్ టు శైలిస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై అండి. చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా ఉంటుందండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉందండి. కానీ అంతకన్నా ముందు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బటన్ని క్లిక్ చేసేయండి. రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఫిష్ని శుభ్రంగా కడిగి తీసుకున్నానండి. నేను 9 పీసెస్ తీసుకున్నాను. మీకు ఎన్ని కావాలంటే అని తీసుకోండి. ఇక్కడ ఫిష్ మాత్రం ఎక్కువ మందంగా ఉండకూడదండి. 1 ఇంచ్ అంత మందంగా ఉండాలి. ఎక్కువ లావుగా ఉంటే లోపల ఉన్న మాంసం ఉడకదు. అందుకని ఇలా 1 ఇంచ్ మాత్రమే తీసుకోవాలి. ఇవి మొత్తం ఒక ప్లేట్లో పెట్టేశాను. వీటిపైన ఇప్పుడు మసాలాస్ వేసుకుందాము. ముందుగా చెప్తున్నానండి, చేప ముక్కలు మాత్రం చిన్న చిన్నగా ఉండాలి. మరి పెద్దగా ఉంటే ఈ లోపల ఉడకవు కదా. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. ఉప్పు మాత్రం ఎక్కువ పడుతుందండి. మీ రుచికి సరిపడా కొంచెం ఎక్కువ ఎక్స్ట్రా వేసుకోండి. ఇప్పుడు 2.5 స్పూన్ల కారం వేస్తున్నాను. 1 టీ స్పూన్ శనగపిండి వేస్తున్నాను. 1 టీ స్పూన్ రైస్ ఫ్లోర్ బియ్యం పిండి వేసి, ఇంకా 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. మీ దగ్గర కనుక కార్న్ఫ్లోర్ లేకపోతే బియ్యం పిండే ఒక 3 స్పూన్లు తీసుకోండి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలిపేసుకోవాలి. ఈ మసాలాస్ మొత్తం చేప ముక్కలకి పట్టేటట్టు ఇలా కలుపుకుంటూ వాటికి అంటేలాగా చేసుకోవాలి. ఇలా ఒకసారి రుద్దుతూ మొత్తం అంతా చేప ముక్కలకు పట్టేలా చేసుకొని ఇవి మొత్తం కలిపేసుకున్నాక ఇప్పుడు మనకి చేప ముక్కలకి ఇవన్నీ పట్టేలాగా ఆయిల్ వేసుకోవాలండి. నేను ఇక్కడ 2 స్పూన్స్ వేసాను. మిగతా తర్వాత నాకు మొత్తం ఇక్కడ 4 స్పూన్స్ పట్టాయండి ఆయిల్. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మసాలా మొత్తం ఇలా చేప ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా రావాలండి. ఇలా మసాలాలన్నీ అప్లై చేసుకున్నాక పక్కన పెట్టేసుకోవాలి. ఇది మొత్తం ఆయిల్ని మసాలాలని అవన్నీ పీల్చుకుంటే తర్వాత ఆయిల్లో వేసినప్పుడు అవన్నీ విడిపోకుండా ఉంటాయి. నేను ఇక్కడ 2 అవర్స్ పెట్టానండి. మీరు ఫాస్ట్గా కావాలంటే 1 అవర్ కూడా ఉంచవచ్చు, కానీ త్వరగా మాత్రం వేయకండి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని అవి బాగా హీట్ అయ్యాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని చేప ముక్కల్ని ఒక్కొక్కటి వేసుకోవాలి. చెప్పడం మర్చిపోయాను, అడుగు మందంగా ఉన్న ప్యాన్ తీసుకోండి. పలుచగా ఉన్నదైతే చేప ముక్కలు కింద అంటుకుపోతాయి. అడుగు మందంగా ఉన్నదైతే అంటుకోకుండా ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ అసలు వేసిన వెంటనే కదపకుండా ఒక 5 నిమిషాల తర్వాత రెండో వైపుకి మెల్లిగా టర్న్ చేసుకోవాలి. గరిటెతో కాకుండా ఇలాంటి దాంతో టర్న్ చేసుకుంటే చేప ముక్కలు విడిపోకుండా ఉంటాయండి. మెల్లిగా టర్న్ చేసుకున్న తర్వాత ఊరికే దాన్ని కదపకుండా వేయించడానికి మాత్రం చాలా టైం పడుతుందండి. మీడియం ఫ్లేమ్లోనే వేయించాలి. హై ఫ్లేమ్లో పెడితే మాత్రం బయట క్రిస్పీగా వచ్చేస్తాయి కానీ లోపల మాంసం ఉడకదు. అందుకని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి దీన్ని చాలా టైం పడుతుంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఒక సైడ్ వేగిపోయాయి కదా, మళ్ళీ రెండో వైపుకి తిప్పుకుంటున్నాను. ఇలా లైట్గా 5 నిమిషాలకు ఒకసారి రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, క్రిస్పీగా. మీరు తప్పకుండా నచ్చుతుంది, ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు ఇంకోసారి కూడా చేయమని. ఇలా కలుపుకుంటూ టర్న్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ రాగానే తీసేసుకోవాలండి. చూసారా, కలర్ చాలా బాగా కనిపిస్తుంది కదా. ఇలా రాగానే తీసేసుకొని టిష్యూ వేసిన పేపర్లోకి తీసుకుంటే మిగిలిన ఆయిల్ని కూడా పేపర్ పీల్ చేసుకుంటుంది. టిష్యూ లేకపోతే న్యూస్ పేపర్లో కూడా వేసేసుకోవచ్చు. ఇవి మొత్తం తీసేసాక మరో 2 నిమిషాలు ఆయిల్ని బాగా హీట్ అవనివ్వాలండి. మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ చేప ముక్కలను వేసుకోవాలి. ఇలా ముందు చేసినట్లే మొత్తం అన్నీ
ఊరికే కలపకుండా 5 నిమిషాలకు ఒకసారి తిప్పుతూ ఉండాలి. అడుగు మందంగా ఉంది కదండి, అందుకే నేను 5 నిమిషాలకు ఒకసారి అంటున్నాను. మీరు పలుచగా తీసుకున్నట్లయితే ఒకవేళ స్టవ్ దగ్గరే ఉండి కలుపుతూ అటు ఇటు టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇలా మొత్తం అన్నీ ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకోవటమే. చాలా ఈజీగా ఉంది కదండి, తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, చేపల ఫ్రై రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుందండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను ఊరికే చెప్పట్లేదు, చేశాక మీరే అంటారు చాలా బాగుందని. మీకు ఎలా కుదిరిందో ఈ రెసిపీ ట్రై చేశాక నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.